నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నింటిలో మెరిట్ జాబితాను పారదర్శకంగా బయట పెట్టాలని, డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాల్లో మెరిట్ లిస్టు ఎందుకు ప్రకటించలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సి అక్రమాలు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయంపై శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, యువజన విభాగం నాయకులు, డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నుండి ప్రారంభమై శ్రీనివాస్ సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వరకు కొనసాగింది. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర వైసీపీ సిఈసి మెంబర్, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ సభ్యులు రామలింగారెడ్డి, సైనాథ్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. డిఎస్సి నియామకాలను నిజాయితీగా చేపట్టి ఉంటే మెరిట్ లిస్టు విడుదల చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని నిలదీశారు. మా సవాల్ను స్వీకరించి మంత్రి నారా లోకేష్ తక్షణమే మెరిట్ లిస్టును బహిర్గతం చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఏ ప్రాతిపదికన, ఏ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు కేటాయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ప్రతిభావంతులైన అభ్యర్థులను తాము తప్పుపట్టడం లేదని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, కానీ పారదర్శకత లేకపోవడం వల్లే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం ఒకవైపు నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, మరోవైపు రైతులను కూడా కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాలకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేవలం 10% మాత్రమే పూర్తి చేయాలని, దానిని అలాగే వదిలేశారని, తక్షణమే పూర్తి చేసి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మబ్బునిసా, రాష్ట్ర ఎస్టీ సెల్ సెక్రటరీ శంకర్ నాయక్, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, జిల్లా వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, నందిరైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు ప్రహ్లాదరెడ్డి, జిల్లా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, నంద్యాల మండలం వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, నంద్యాల అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు హుసేనమ్మ, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ మాజీ కౌన్సిల్ సభ్యులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిందో అన్నో, తలరాతను మార్చగా పేదల గుండెలు తొడిమిండో, మా పల్లె గడపల్లో ప్రమితల్లే వెలిగిండో అన్నో, శిల్పారవెన్న చల్లని ప్రేమను పంచిండో.
నిధులను తెచ్చిండు, కొత్త వెలుగులను పంచిండు, ప్రజాపాలనందించిండు, ప్రగతిని ఎంతో చూపిండు, యువతకు శిక్షణ ఇచ్చిండు, ఉపాధి అన్నా చూపిండు, భవితకు బాటను వేసిండు, బ్రతుకులను సరిదిద్దిండు. వర జగనన్న సంధించిన బాణం, వైసీపీ చెండెత్తిన హృదయం, నంద్యాల జన ప్రపంచనం అన్నా. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. చదువును ప్రోత్సహించిండు, విద్యార్థుల దరి చేర్చిండు, కళాశాలలను కట్టిండు, వైద్య విద్యనందించిండు, త్రాగునీరును తెచ్చిండు, పల్లెలకు అందించిండు, జనం దాహార్తి తీర్చిండు, పేరును ఎంతో పొందిండు. వరి అన్నదాత కన్నీళ్లను తుడిచి, మిర్చి రైతుల కండగా నిలిచి, నంద్యాల గుండెల్లో నిలిసిండు. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. ముప్పై పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని జరిపిండు, ప్రజలకు వైద్యాన్ని అందించి ప్రజాక్షేమాన్ని కోరిండు. మరి గూడు లేని నిరుపేదలకు పట్టాలను అందించిండు, గ్రామాలకు రోడ్లను వేసి అభివృద్ధిని తాను చేసిండు. మరి కొందు నదికి చేయుతనిచ్చిండు, ముంపు బాధితుల కండగా ఉండు, వ్యాను గుర్తెవరు పేదల వరమండు. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిండు అన్నో, తలరాతను మార్చగా పేదల గుండెను తొడిమిండు. మా పల్లె గడపల్లో ప్రమిదల్లే వెలిగిండు అన్నో, శిల్పారవన్న చల్లని ప్రేమను పంచిండు. ప్రజా ప్రగతికి నిచ్చెన వేసి, ప్రతిపక్షాల మెడలను వంచి, వ్యాను గుర్తు జెండాలను ఎత్తిండు. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. నంద్యాల లీడరువే అన్నా శిల్పారవ్వన్న, ఫ్యాను గుర్తు చెండెత్తినవే అన్నా శిల్పారవ్వన్న. ఈ రోజు మీరందరూ కూడా ర్యాలీలో పాల్గొనేందుకు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం మీ వంతు పాత్ర పోషించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన అందరం కూడా చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. స్కూల్లో ఒక పిల్లాడు 9వ తరగతి నుంచి 10వ తరగతికి పోతున్నాడంటే 9వ తరగతి ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసినాడంటే ఖచ్చితంగా అందరు కూడా రిపోర్ట్ కార్డులు అనేది ఇస్తూ ఉంటారు. రిపోర్ట్ కార్డులు ఇస్తారా లేదా అన్న? రిపోర్ట్ కార్డులు లేకుండా నువ్వు పాస్ అయినావా ఫెయిల్ అయినావా అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎగ్జామ్ రాసిన అబ్బాయికి రిపోర్ట్ కార్డు లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు ఫెయిల్ అయినాడు, ఎందుకు పాస్ అయినాడు అని స్కూల్ పిల్లలు కూడా తెలుసు. కానీ విచిత్రం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఎగ్జామ్ పెడతారు కానీ రిపోర్ట్ కార్డులు మాత్రం చూపించారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని నువ్వు పాస్ అయినావు, నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి ఈ రోజు జరుగుతున్నటువంటి డిఎస్సి స్కామ్ ఏంటంటే ఉందో ఇది భాగవతం. మనం ఎక్కడైతే ధర్నాలు చేస్తున్నామో, ర్యాలీలు చేస్తున్నామో, డిఎస్సిలో కొంతమంది పిల్లలు సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఏదో తప్పు పెట్టినామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం
ఏదైతే మెరిట్ మీద సెలెక్ట్ అయినారో, ఏదైతే మార్కుల పరంగా సెలెక్ట్ అయినారో, ఏదైతే సెలెక్షన్ కార్డు అక్కడ డిస్ప్లే చేసినారో వాళ్ళ మీద ఎటువంటి అభ్యంతరం లేదు. మనం మాట్లాడేదల్లా స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే తెలుగుదేశం నాయకులందరూ కూడా సీట్లను నమ్ముకున్నారో, జాబులు నమ్ముకున్నారో దాని గురించి మాత్రమే మన పార్టీ ప్రశ్నిస్తుంది. ఎక్కడైనా ఈ చిత్రం చేశారా? ఆట కూడా తెలియని వాళ్ళు కూడా ఈ రోజు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ స్టేట్ లో ఫస్ట్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చిన అబ్బాయికి మాత్రం ఉద్యోగం రాదు చదువుతుంది. అదేందయ్యా అని చెప్పేసి అడిగితే నా ఇష్టం అని చెప్పేసి ఈరోజు మాట్లాడే పరిస్థితి. లోకేష్ గారు చెప్తూ ఉంటారు, సవాల్ విసురుతున్న వైఎస్ఆర్సీపీకి రండి, నేను ఎక్కడైనా సరే దీని మీద డిబేట్ చేస్తానని చెప్పేసి టీవీలో కనపడుతుంటది. దానికి ప్రతిస్పందనగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సవాల్ చేసినారు. ఎస్ లోకేష్ గారు చెప్పండి, టైమ్, డేట్, ప్లేస్ చెప్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడికి వచ్చేసి మేము మాకున్న డౌట్లన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడైనా అయినా మనం ప్రతి సవాల్ని ఎక్కడైనా చూపించినారా? ఎంతసేపు ఉన్నా సరే నారా లోకేష్ సవాల్ చేశాడు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు అన్నట్టు విధంగా ఈ రోజు టీవీలో చూపించడం పొరపాటు అయిపోయింది. కానీ వైఎస్ఆర్సీపీ సవాల్ చేసింది. ఈ రోజు విద్యాశాఖ మంత్రిని ఈ సవాల్ని స్వీకరించమని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా అడగడం జరుగుతుంది. కానీ విద్యాశాఖ మంత్రికి ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళ తోడల్లుడు, వాళ్ళ బ్రదర్, కో బ్రదర్ దగ్గర 36 మందికి సర్టిఫికేట్ ఇస్తే 36 మంది కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒకరు 36 మందికి సర్టిఫికేట్ ఇస్తే 36 మంది కూడా ఈ రోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. ఇది అవకతవకం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిజమైన ప్రతిభ ఉన్నటువంటి మెరిట్ గల స్టూడెంట్స్ కి అన్యాయం కాదా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కానీ ఎక్కడ ఈ ప్రభుత్వం ఉన్న ప్రశ్నిస్తే కేసులు తప్పితే ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరైనా సరే ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం తప్పితే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ ఒకటే అడుగుతా ఉన్నాం, నారా లోకేష్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాను, లేకపోతే అమెరికాలో చదువుకున్నాను, క్యాబినెట్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని చెప్పేసి. ఏమయ్యా ఇంత పెద్ద చదువుకున్నావే, ప్రతిభ ఉన్న పిల్లలకి ఉద్యోగాలు కాకుండా మీ వాళ్ళకి ఇచ్చుకోవడానికి మీ పార్టీకి సిగ్గు లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పార్టీ నాయకులు ఉద్యోగాలు అందుకోవడాన్ని ఏ రకంగా సమర్థిస్తారు విద్యాశాఖ మంత్రి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దీనికి మీరు ఒక్కాస పలుకుతున్నారా? ఇదేనా మీరు స్టాన్ఫోర్డ్ లో నేర్చుకొచ్చింది? ఇదేనా మీరు కార్మిక నేర్చుకొచ్చింది? ప్రజలు ఏ రకంగా మోసం పెట్టాలో, మోసం చేయాలన్నా మీకు అమెరికన్ యూనివర్సిటీ నేర్పించిందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం. మీరు సవాల్ ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్నారు, కానీ ఎందుకు రాలేకపోతున్నారు అని చెప్పేసి ఈరోజు కూడా ప్రశ్నిస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏర్పడిందే ఇలాంటి అబద్ధాల మీద, మోసాల మీద ఏర్పడింది. ఎక్కడైనా సరే ఏ పథకమైనా సరే ఈ 2.5 సంవత్సరాలలో ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎవరికైనా సరే ఒక కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా సరే విద్యార్థులకి ఫీ రీయింబర్స్మెంట్ పడిందని చెప్పేసి ఎక్కడైనా చూసారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఉద్యోగాలు లేని ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తాను కదా మీరు అధికారం చెప్పినారు, ఎంతమందికి ఉద్యోగాన్ని కల్పించినారు ఈ ప్రభుత్వం చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న ఏమంటారు, అమ్మఒడి ఎవరు తీసుకొచ్చినారయ్యా అంటే, అమ్మఒడి ఎవరి మధ్యలోంచి వచ్చినారు? నారా లోకేష్ గారి మధ్యలోంచి వచ్చిందంట. దాని పేరు ఈ మధ్య మార్చినారు, తల్లికి వందనం అని చెప్పేసి పెడుతున్నారు. ఇంత అన్యాయమయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అమ్మఒడి అని చెప్పేసి బిడ్డలందరినీ స్కూల్ పంపిస్తే దాన్ని కాపీ కొడితే ఈరోజు తల్లికి వందనం అని చెప్పేసి చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్పేసి అడుగుతాను. ఇవన్నీ కళ్ళ కంపడటం లేదా అని అడుగుతున్నా. మీరే తెలుగుదేశం నాయకులు చోటు అడుగుతున్నా. 2 సంవత్సరాలలో ఎన్ని కాలేజీలు తీసుకొచ్చినారు అని చెప్పేసి అడుగుతాను. 2 సంవత్సరాలలో ఎన్ని స్కూళ్ళు తీసుకొచ్చినారు అని చెప్పేసి అడుగుతున్నా. 2 సంవత్సరాలలో పాత పనులని ఎన్ని మార్చినారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. చెప్పే ధైర్యం తెలుగుదేశం నాయకులు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. చెప్పలేకపోయా చెప్పలేని పరిస్థితి. మరి మన నంద్యాలలో చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా అభివృద్ధి కనపడుతుందా మీకు? ఎక్కడైనా కనపడుతుందా? ఎంతసేపు ఉన్నా సరే పక్కన వాళ్ళ స్టోర్లు ఎలా లాక్కున్నాం, లేకపోతే పక్కన వాళ్ళ ఉద్యోగాలు ఎలా లాక్కున్నాం, మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఎలా అమ్ముకున్నాం అనేది తప్పితే ఈనాటి వరకు 2.5 సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటి దాకా ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు.
ఇంత దారుణంగా ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నా. మరి ఇన్ని విద్యాలు మన ప్రభుత్వంలో జరుగుతుంటే అభివృద్ధి మాత్రం పరుగులు చేస్తామని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు. ఈ రోజు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలను కూడా పిలుచుకుంటున్నారు. ఎప్పుడైనా సోషల్ మీడియాలని కలెక్టర్లు పిలిపించుకున్న పరిస్థితి చేశారా? ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వేసుకొస్తుంటే అవన్నీ వీడియోలు యువత బాగా షేర్ చేస్తున్నారని చెప్పేసి అందరినీ పిలిపించుకున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు దిగే దగ్గర నుంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేంత వరకు అన్ని వీడియోలు మీరు పెట్టాలి. మీరు పెడితే మీకు గుళ్ళలో వీఐపీ దర్శనాలు ఇస్తాం, మీకు గుళ్ళకి పోవడానికి మంచి మంచి కార్లు ఇస్తామని చెప్పేసి యువతను పిలిపించుకుంటున్న పరిస్థితి ఎప్పుడైనా చూసారా అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ విలేకరులు అందరూ ఉన్నారు. ఎప్పుడైనా మీకు ఒక కాఫీ టీ అన్న పోసిన చరిత్ర ఉందా అని చెప్పేసి అడుగుతున్నా. మంచి నీళ్ళు కూడా ఇవ్వాలి. ఈ పరిస్థితి నుంచి ఈరోజు పోతుంది పోయిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చేసి సోషల్ మీడియా వాళ్ళని పిలుచుకొని చంద్రబాబు నాయుడు కాలు కింద పెడితే షూట్ చేయాలి, చంద్రబాబు నాయుడు కాలు పైన పెడితే షూట్ చేయాలి, నారా లోకేష్ గారు ఆటో ఎక్కితే షూట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చేసినారు. ఈ మధ్య గుర్తురావడం చంద్రబాబు నాయుడు గారు వంట కూడా చేసినారు. స్టవ్ ఆన్ చేయకుండా వంట చేసినారు. అవన్నీ షూట్ చేయాలంటే పేపర్ వాళ్ళు చెప్పారు కాబట్టి సోషల్ మీడియాలో తెచ్చుకుంటారు. రానైనా నువ్వు షూట్ చేయాలి, నీకు వీఐపీ దర్శనం చేపిస్తా, నువ్వు తిరుమలకు పోవాలంటే నీకు బ్రహ్మాండంగా వీఐపీ దర్శనం చేపిస్తానని చెప్పి చెప్పుకున్నటువంటి దిగ్గుమాల పరిస్థితులు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఇలా నవ్వు వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక మంచి మాటంతో లేకపోతే డెవలప్మెంట్ చేసి వాళ్ళు చూపించండి అని చెప్పే వాళ్ళని చూసినాం. కానీ ఈ రోజు డెవలప్మెంట్ చేయకపోతే కేవలం హెలికాప్టర్ నుంచి దిగడం, హెలికాప్టర్ నుంచి పోవడం, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కానీ కర్నూలుకి ఏమైనా తీసుకొచ్చినాడా? ఎన్నిసార్లు వచ్చినాడా ఈ కర్నూలు జిల్లాకి? నంద్యాల జిల్లాకు ఎన్నిసార్లు వచ్చినాడు ముఖ్యమంత్రి గారు? ఏమైనా ఇచ్చినాడో? ఇప్పటిదాకా ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వంలో కనీసం ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు లేదా మంత్రులు కావచ్చు నోరు తెరిచి అయ్యా మా రాయలసీమకి ఏమైనా చేయండి అని చెప్పేసి అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా? కనీసం రైతన్నలకి నీళ్లు కూడా వదిలిపించుకోలేని పరిస్థితుల్లో ఈనాటి ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడానికి సిగ్గుతో తలదించుకోవాలి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ. రైతన్నల నీళ్ల కోసం రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, రైతన్నల యువత కోసం రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, రైతన్నల ఈరోజు రెగ్యులేటర్ కోసం రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, రైతన్నల గిట్టుబాటు ధరల కోసం రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, ఈ రోజు లాయర్లు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, మహిళలు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, యువత రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి. ఇంకా రోడ్ల మీదకి రాంది ఎవరయ్యా అంటే ఎమ్మెల్యేలు రావడంలా. మన టైంలో ఎమ్మెల్యేలు గడప గడప తిరిగినారు, ఈరోజు తిరుగుతున్నాయా? పేరుకి మాత్రం ఏంటది ఇంటింటికి తెలుగుదేశం కనపడినారా? ఎవరైనా ఇంటింటికి వచ్చినాయా? గడప గడపకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కనపడలేదా లేదా? ప్రతి సందు తిరిగినామా లేదా? ప్రతి ఇంటికి ఫోటో వేసుకున్నామా లేదా? ఇంటింటికి వచ్చినారా తెలుగుదేశం నాయకులు? విచిత్రం ఏంటంటే రాని వాళ్ళు కూడా పూర్తి చేసినామని చెప్పి ఫోటోలు పంపించుకున్నటువంటి పరిస్థితి దిక్కుమాల పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పడానికి సిగ్గుపడాలని చెప్పేసి కూడా చెప్తున్నా. మరి ఈ రోజు మీరు అందరూ కూడా ఈ రోజు వచ్చిన కార్యక్రమం డిఎస్సి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? నీటికి బాధ్యత వస్తే మా మంత్రి దిగిపోయినారని చెప్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పే దమ్ముందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. విద్యాశాఖ మంత్రి మీద చర్యలు తీసుకుంటే దమ్ముందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. విద్యాశాఖలో జరిగిన అవినీతులకి బాధ్యత వహిస్తూ మంత్రి గారు తప్పుకుంటారా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. చెవిటోడి ముందు శంకర్ మొదలెట్టింది మన పరిస్థితి. అయితే ఒకటి మన పార్టీ నాయకులు అందరూ కూడా అనుకున్నది ఏంటంటే సరే పని మనకు జరిగితే జరిగింది, జరగకపోతే జరగలేదు, కానీ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే ఇంకా బాగా చేస్తుందన్నా ఒక్క పని అంటే ఒక్క పని చేయించుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి అడుగుతారు. ఇదే పార్టీ పరిస్థితి. మరి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నేను తెలుగుదేశం కార్యకర్తలు కూడా అడుగుతున్నా. మొన్ననే చెప్పినారు 40 మంది మా వాళ్ళని రోడ్ల మీద పడేసినారంటే ఏం చెప్పినారు? 40 మందికి ఉద్యోగాలు చెప్పిస్తా అన్నారు. నేను ఆ రోజు చెప్పిన మా పార్టీ వాళ్ళకి అవసరం లేదు, తెలుగుదేశం కార్యకర్తలు అని 40 మందికి ఇచ్చినారు ఉద్యోగాలు. తెలుగుదేశం కార్యకర్తలు చూడండి ప్రశ్నించండి మంత్రి గారిని, 40 ఉద్యోగాలు ఉన్నాయి ఎక్కడికి పోయినాయి, మాకెందుకు రాలేదు అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ పార్టీ ముందు ధర్నా చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఉద్యోగాలు ఒకరికంటే ఒకరికి వాళ్ళకి ఇయ్యలేరంట కానీ మనకి ఇస్తారంట. ఇదే నవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి. అడుగుతున్నా మన తోపుడు బండి ఉన్నారు ఇక్కడ
ఆ పక్కన తోపుడు బండి అన్న ఎంత కడుతున్నాడో తెలుసా? రోజుకి 30 రూపాయలు కడుతున్నాడు. అంటే సంవత్సరానికి ఎంత అవుతుందో తెలుసా? 10,000 పైన ఒక తోపుడు బండి వ్యాపారస్తుడు రోడ్డు మీద బండి పెట్టుకున్నందుకు 10,000 రూపాయలు కడతారు. కానీ తెలుగుదేశం నాయకులు ఎంత కడుతున్నారో తెలుసా? ఎకరం స్థలానికి ఎంత కడుతున్నారో తెలుసా? సంవత్సరానికి 1000 రూపాయలు కడుతున్నారు. తోపుడు బండి 4/3/5 అడుగులు ఉన్న తోపుడు బండికి 10,000 రూపాయల పైన కడుతుంటే ఒక ఎకరం స్థలం ఈ నంద్యాల నడిపోతున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఎంత కడుతున్నారు అంటే 1000 రూపాయలు కడుతున్నారు. వీళ్ళందరూ వచ్చే పదగా అని చెప్పేసి నేను అడుగుతున్నా. తోపుడు బండి వాళ్ళందరూ వాళ్ళు బాగా పడరా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ రోజు చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకుంటున్నారే, మీకు సిగ్నల్ పెరగలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నా. మా హయాంలో చెడు వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయొద్దు, దేని వసూలు చేయొద్దు అని చెప్పేసి మేము తీర్మానం చేస్తే, ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేస్తే ఆ కౌన్సిల్ ని పక్కన పెట్టి ఈ రోజు వ్యాపారస్తులు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నమాట మోసమా కాదా అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్పమని చెప్పుకోతున్నాం. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చినారా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ప్రజలను ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఒకటంటే ఒకటి సూపర్ 6 హామీలు నిజంగానే అమలు చేసినారా లేదా అని చెప్పేసి మీ మనసులో మీకు తెలుసు. ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వం ఉందని చెప్పేసి మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అక్కడే అవగడుతున్నారు. మనము ప్రశ్నించడం మానేస్తే ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకోదు. మనం ప్రశ్నించడం ఆపేస్తే ఈ ప్రభుత్వం మనల్ని మర్చిపోతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా అక్కడే కోరుతున్నా, ప్రశ్నించండి. తప్పు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించండి. నిజంగానే వాళ్ళు ఎప్పుడు చేస్తారో కూడా చెప్పండి, మాకు ఉపయోగం లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు ప్రజలందరూ కూడా తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నించమని చెప్పేసి కోరుతున్నా. ముఖ్యంగా యువత, మనం ఢిల్లీ యువతని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఢిల్లీకి ఎక్కడైతే ట్రైన్ లో మన బస్సులో లేకపోతే ఫ్లైట్లు తీసుకొని ఢిల్లీకి వెళ్ళి యువత అంతా మీ సత్తా చాటారు, ఈ ప్రభుత్వం తప్పు చేస్తే మీరు రోడ్ల మీదకి వచ్చి మీ సత్తా చాటాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనం అడిగిపోతే అమ్మాయిని అన్నట్టుగా అంటుంటారు. ఈ ప్రభుత్వం అయితే అన్నం కాదు కూడా గంజి నీళ్లు కూడా పోయింది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రశ్నిద్దాం. ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చేదాకా రోడ్డు పైన పోరాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సంఘీభావంగా వచ్చినటువంటి తల్లి వచ్చినటువంటి ప్రజలందరికీ, నాయకులందరికీ, కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూడా పెంచాలి, లేకపోతే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మా ప్రభుత్వం ఎప్పుడు విచిత్రం ఏంటంటే పెట్టేటప్పుడు అడగలా 35 రోజుల పాటు తలలేకుండా విక్రమార్కుడు ఉంటే కూడా చెప్పలే. అంతా పెట్టిన తర్వాత అయ్యో నాకు ముందే చెప్తుంటే ఆ పక్కన పెట్టించండి వాళ్ళు, ఈ పక్కన పెట్టించింది వాళ్ళు. ఇంత దుర్మార్గం ఉంటుంది. కాబట్టి ఒకటే కోరుతున్నా, 1 ఇంచు ఆనాడు ఎంతైతే దిమ్మందో అంతే దిమ్మ మీద పెట్టిన తప్పితే ఎక్కడ కూడా 1 ఇంచు కూడా పెంచలేదు కూడా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి పరిస్థితుల్లో, అవినీతి పరిపాలనలో యువతని ఏ రకంగా అయితే మోసం చేస్తున్నారో డిఎస్సి సాక్షిగా ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. ఈ రోజు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. గతంలో కూడా ఛాలెంజ్ చేశాం నారా లోకేష్ గారిని, ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు ధైర్యం ఉంటే చర్చకి సిద్ధమా అని చెప్పేసి మా పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు నారా లోకేష్ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. యువత అందరూ కూడా మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదో చెప్పగలిగే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మంత్రి గారు ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి మెరిట్ లిస్ట్ లేకుండా ఎక్కడైనా సరే గతంలో ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వంలో అయినా ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళకి అనుకూలమైన పత్రికల్లో దుమ్మెత్తి పోస్తున్నారు తప్పితే దీని మీద ఎక్కడ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తాం. యువకుల్ని స్పోర్ట్స్ కోటాలో తీసుకున్న యువకులని మీరు ఏ మెరిట్ మీద తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మెరిట్ లిస్ట్ ఎందుకు పెట్టలేదని ఆ విద్యార్థులకి అడుగుతున్నటువంటి దానికి సమాధానం ఏం చెప్తారని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇంత దుర్మార్గంగా ఎక్కడా కూడా ఈనాటి వరకు మెరిట్ లిస్ట్ పెట్టకుండా ఉద్యోగాలు, గతంలో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ పాటించింది. ఖచ్చితంగా సెలక్షన్ బోర్డు మెరిట్ లిస్ట్ ని పెట్టిన తర్వాతనే ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ విడ్డూరంగా ఈ రోజు మెరిట్ లిస్ట్ ఎవరికి ఇవ్వకుండా
ఎవరు పాస్ అయినారో తెలీదు, ఎవరు ఫెయిల్ అయినారో తెలీదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినామో తెలీదు. మరి ఇంత దుర్మార్గంగా గతంలో ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి ఈ రోజు మా పార్టీ తరఫున యువతకి సంఘీభావంగా ఈ రోజు ర్యాలీ తీయడం జరిగింది. మరి యువత అంతా కూడా తలుచుకుంటే ఏం జరుగుతుందో నారా లోకేష్ గారు చూశారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం చూసింది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ఎవరైతే అన్యాయం అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం. ఈ రోజు మేము ఒకరిని ఉద్యోగం వచ్చిన వాళ్ళని తప్పు పట్టడంలా, ఎక్కడ కూడా ఉద్యోగాలు మెరిట్ లిస్ట్ లో సాధించిన విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ ఎవరైతే అన్యాయం అయిపోయినారో, ఎవరైతే స్పోర్ట్స్ కోటా పేరిట వాళ్ళ ఉద్యోగాల్ని దోచుకున్నారో వాళ్ళని మాత్రమే మేము ఈ రోజు వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు తరలిస్తున్నాం. కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే, మెరిట్ బేసిస్ మీదనే మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడా కూడా ఉద్యోగాలు అమ్ముకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించకూడదు. కాబట్టి ఆ రకంగా చేసేంత వరకు ఖచ్చితంగా విద్యార్థుల వైపు నుంచే మా గలం ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటాము. ఇవే కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఎన్ని అడ్డంకులు విధించినా సరే ఆ అడ్డంకులన్నీ దాటుకొని వచ్చాయినా సరే ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజల మనసుల్లో ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించేంత వరకు, దాన్ని మిమ్మల్ని అడిగేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒకవైపు శ్రీశైలం నిండిందనే కబుర్లు మనకు కనపడుతున్నాయి. కానీ నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పలేదు. మేము రైతన్నల వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం, నీళ్లు ఉన్నా సరే ఎందుకు ఈ రోజు విడుదల చేయడం లేదు, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారు, ఎప్పుడు మా రైతన్నలకి ఆ శుభవార్త చెప్తారు అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు తెలంగాణ వాళ్ళు నీళ్లు 800 అడుగుల నుంచే వాళ్ళు పవర్ జనరేషన్ కోసం వాళ్ళు కింద నుంచి తరలించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే మనం ఎందుకు ఆ రకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అన్యాయం చేస్తున్నాం? ఈనాటి వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇంకా 10% పూర్తవుతే మనం కూడా 800 అడుగులకే పవర్ జనరేషన్ మనం నీళ్లు తోడుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు దాన్ని మీరు పక్కన పెడతా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నాం. ఒకటే సమాధానం చెప్పాలి. కలెక్టర్లందరూ కూడా బాధ్యత వహిస్తూ సమాధానం రైతన్నలకి ఎప్పుడు చెప్తున్నారు, నీళ్లు ఎప్పుడు వస్తాయి, మా పంటలకి నీళ్లు ఎప్పుడు వదులుతారని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.